ఇవాళ డబుల్ బెడ్రూమ్ కాలనీ ఏదైతే ఉందో దాదాపుగా 4000 ఇండ్లు ఇక్కడ కేసీఆర్ గారు ఒక మోడల్గా ఉండాలని ఇచ్చినటువంటి ఇండ్లు ఇక్కడ మీరు అందరు కూడా వచ్చున్నారు. అయితే ఇక్కడి వాళ్ళు కాదు, మీరు చాలా మందిని బయట వాళ్ళని కూడా వేసేసారు. ముషీరాబాదు, మల్కాజ్గిరి అన్ని రకరకాల కాన్స్టిట్యున్సీల నుంచి వచ్చి ఇక్కడ వేసేసారు మిమ్మల్ని. అయితే పనులు అక్కడ ఉన్నాయి, పిల్లల స్కూళ్ళు అక్కడ ఉన్నాయి, ఇటు నుంచి అటు మీరు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అది క్లారిటీగా మాకు అర్థమవుతుంది, కానీ అధికారులకు అర్థమవుతుంది. దాంతో ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే ఇట్లా కాలనీలు అపార్ట్మెంట్లు ఉన్న దగ్గర ఎక్కడైనా కూడా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే చట్టం ఉంటుంది, RWA. అయితే ఆ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది మీ చేతిలో ఉంటే చిన్న చిన్న విషయాలు ఏమన్నా ఉన్నా, రిపేర్లు ఉన్నా మీది మీరు చేసుకుంటారనే ఆలోచనతో ఆ చట్టం ప్రైవేట్ వాళ్ళకు ఉంటుంది, అంటే కోట్లు పెట్టి అపార్ట్మెంట్లు కొనుక్కునే వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి అట్లా కాదు. ప్రభుత్వమే మీరు పేదవారు అని చెప్పి ఇచ్చారు కాబట్టి మీరు అసోసియేషన్ అయ్యి మళ్ళీ మీరు మెయింటైన్ చేయాలనడం కొద్దిగా అన్యాయంగానే ఉన్నది. ఆ చట్టాన్ని ఏ రకంగా మరి సవరించవచ్చో, ఏం చేయొచ్చో ఖచ్చితంగా దాని మీద ఫస్ట్ స్టడీ చేసి ఆలోచన చేద్దాం. ఒకటి. రెండు, మీరు ఆల్రెడీ హౌస్ ట్యాక్స్ కడుతున్నట్టయితే మరి మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు మేజర్గా బాధ్యత తీసుకునేటట్టుగా ఎట్లా ప్రయత్నం చేయగలుగుతామో నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడే వెంటనే మాట ఇయ్యను, ఎందుకంటే నేను మాట ఇస్తే వెనక్కి తీసుకోను. కాబట్టి ఒకసారి ఫస్ట్ దాని విషయం ఏందో కనుక్కొని మొత్తానికి దాన్ని ఎట్లా చేయగలుగుతామో, ఎట్లా చేయలేమో ఆలోచన చేసి మధ్య మార్గం కనుక్కుందాం. ఒకటి. రెండు ఏదైతే STP ఉందో అది కూడా నడిపించాలంటే దాన్ని కూడా మీరే కట్టాలనడం అయితే చాలా దారుణం. దీని విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఎందుకోసం అంటే STP కానీ డ్రైనేజ్ కానీ ఇది బేసిక్గా ఫండమెంటల్లీ గవర్నమెంట్ బాధ్యత, మున్సిపాలిటీ బాధ్యత. పైగా ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు, ఓ పక్క డంపింగ్ యార్డు, ఇంకో పక్క కొత్తగా ఈ ఫ్రెష్ STP చాలా దారుణంగా ఉంది. దీని మీద ప్రభుత్వానికి మాత్రం చాలా బలంగా నేను కొట్లాడతాను ఈ పక్షాన్ని. అయితే జవహర్ నగర్ అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. 10-12 ఏళ్ళ కింద ఇక్కడ నుంచి బతుకమ్మ ఎత్తుకొని ఒక 10 కిలోమీటర్లు నష్టం అనుకుంటున్నా నాకు తెలుసు. అప్పుడు కొట్లాడితే ఈ డంపింగ్ యార్డ్ క్లీన్ అయ్యి తర్వాత రామ్కి వాళ్ళు వచ్చిండ్రు, దాన్ని కొంచెం మంచిగా చేసిరు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి వచ్చినాక 2 గుట్టలు పెరిగినాయి. మళ్ళీ ఘోరమైన పరిస్థితి ఉన్నది. అది చెత్త శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారే కాబట్టి 2 గుట్టలు పెరిగినాయి అన్నట్టు మళ్ళా. సో నేను అనేది ఏంటంటే ఆ గుట్టలు తీయడానికి కూడా ఫైట్ చేద్దాం. ఈ రెసిడెంట్స్కి సంబంధించి STP మాత్రం ప్రభుత్వం డెఫినెట్గా తీసుకోవాలని నాకు అనిపిస్తుంది. ప్లస్ RWA చట్టం ఒకసారి స్టడీ చేసిన తర్వాత మాట్లాడదాం. ఇక మూడవది, స్కూళ్ళ విషయానికి వస్తే అసలు ఇంట్లో స్కూల్ పెట్టడం అన్నది ఏం సేఫ్టీ ప్రోటోకాల్ అన్నది నాకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అన్యాయం. అంగన్వాడీ అంటే కింద ఫ్లోర్ లేదన్న షటర్ ఇస్తే పర్వాలేదు, కానీ అది కూడా రూమ్ లోనే అవి 2 సీరియస్ గా తీసుకుందాం మనం. దాన్ని వదిలిపెట్టే క్వశ్చనే లేదు. ఒక్క నిమిషం, నేను ఫినిష్. అయితే అది అంగన్వాడీ కానీ స్కూల్ కానీ ఇంట్లో ఉండడం అయితే కరెక్ట్ కాదు. మూడవది, బస్సులు ఇక్కడే కాదు, నిన్న ఒక ఏరియాకి పోతే కూడా అదే చెప్పాను, వచ్చినప్పుడు 3 ఒకటేసారి వస్తున్నాయి, లేకపోతే అసలుకే వస్తలేవు బస్సులు. సో తక్షణం ఇక్కడ ఉండి బయటకు పోయి పని చేసుకుంటూ వాళ్ళం మనందరం. కాబట్టి బస్సుల సంఖ్య పెంచడానికి మాత్రం నేను ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తాను. అందులో వేరే సెకండ్ థాట్ పెట్టుకోవద్దు. ఎందుకంటే టైం టు టైం. ఎందుకంటే పిల్లలు ఎవరైనా ఇక్కడ ఉండి చదువుకోవడానికి అటు ఇటు పోయినా కూడా ఇబ్బంది కాదు. ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇక్కడ గంజాయి బ్యాచ్ ఉందంటున్నారు. మరి దానికోసం పోలీసు వాళ్ళు చాలా సీరియస్గా ట్రై చేయాల్సి ఉంటుంది. అది చాలా గట్టిగా నేను మీ అందరి కోసం కూడా ఎంటపడతాను. అదే అందుకే గంజాయి బ్యాచ్ మనం రిమూవ్ చేయడానికి మనం వీలైనంత ప్రయత్నం చేద్దాం. పోలీస్ అవుట్ పోస్ట్ ఏదైతే ఉందో అది పెట్టేయమని కూడా అడుగుతాను.